తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులకు 8 మందిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు రాతలతో తనను మానసికంగా వేధిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ 8 మందిలో శ్రీరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి కూడా ఉన్నారు. మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులుగాకుల, పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఆదిత్య, సత్యకుమార్ దాసరి, సేనాని, మహమ్మద్ పాషా అనే వ్యక్తులపై ఈ ఫిర్యాదు చేశారు. ఈ 8 మందికి నోటీసులు జారీ చేయడమో, అరెస్ట్ చేయడమో చేస్తారని భావిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వైసీపీ సోషల్ మీడియా పేరోల్స్ లో ఉన్నవారేనని తెలుస్తోంది. తమకు డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఓసారి వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక వర్రా రవీంద్రారెడ్డి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు వైసీపీ పేరోల్స్ లో ఉన్నవారేనని భావిస్తున్నారు. వీరిని పట్టుకుని వస్తే షర్మిలపై ఎవరు టార్గెటెడ్ గా దుష్ప్రచారం చేస్తున్నారో తెలిసిపోతుంది. ఏపీలో పోలీసులు వ్యవహరించే తీరుపై ఆమెకి క్లారిటీ ఉంది. ఆమె సోదరి సునీత కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు కూడా పెట్టారు. వర్రా రవీంద్రారెడ్డి పేరును ఆమె కూడా ఇచ్చారు. హైదరాబాద్ పోలీసులు ఏమి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై తుదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంది.